ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనము. శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చరిత్ర మనం ఆలోచన చేస్తే ఈ ముగ్గురు రాజులు కూడా 3 దేశాలను పరిపాలన చేసేటటువంటి రాజులు అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉందండి. వీరు వైజ్ మెన్, జ్ఞానులు, అంత మాత్రమే కాదు ఆయా దేశాలని పరిపాలన చేస్తున్నటువంటి రాజులు అని చరిత్ర మనకి చాలా ఆధారాలను తెలియజేస్తూ ఉంది. ఓపీరు బంగారము, లేకుంటే మస్కెట్ ప్రాంతానికి నేను వెళ్ళాను, ఒమాన్ దేశంలో ఉన్నటువంటి ఆ సాంబ్రాణి బోలము కానివ్వండి, ఇవన్నీ ప్రపంచంలో చాలా శ్రేష్టమైనటువంటిది. వీరు చేసిన కార్యం ఏంటి అంటే ముందు దేవుని యొద్దకు వచ్చారండి, రెండోది సాగిలపడి నమస్కరించారంట, మూడో కార్యము ఆయనను పూజించారు. ఇవన్నీ చేసిన తర్వాత 4వ కార్యం వీళ్ళు ఏం చేశారు అంటే వారు బహుమతులను దేవునికి ఇచ్చారు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవునికి ఇష్టకరమైనటువంటి అర్పణ, దేవునికి ఇష్టకరమైన బలి ఏదైనా ఉంది అంటే విరిగి నలిగిన హృదయంలో దేవునికి ఇష్టకరమైనటువంటి బలులను వాక్యంలో రాయబడింది. మొదటిగా మనం దేవుని దగ్గరికి రావాలి, వచ్చిన తర్వాత మనల్ని మనం తగ్గించుకోవాలి, మూడోది దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈరోజు ప్రార్థన అనగానే మోకాళ్ళు వంగడం చాలామందికి కష్టమైపోతూ ఉంది. మోకాళ్ళు వంగుతారంటే అనుదినం మోకాళ్ళు వేసేటటువంటి వారే ప్రార్థన చేసుకుందాం అనగానే మోకాళ్ళు వంగుతారండి. మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగితే, వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ బ్లెస్ యూ అబాండెంట్లీ. మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో అపరిమితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. జ్ఞానులు, రాజులు వారు తగ్గించుకుని దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని యొద్దకు వచ్చి సాగిలపడి ఆయనని సేవించి, ఆయనను ఆరాధించి, ఆయనను పూజించి వారి బహుమతులను దేవునికి ఇచ్చారు. మొదటిగా దేవుడు నిన్ను కోరుకోవాలి. వాక్యం అంటది, దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించినని రాయబడి ఉంటుంది. మొదటిగా దేవుడు నిన్ను అంగీకరించాలి, ఆ తర్వాత నువ్వు ఇచ్చిన కానుకల్ని, దశమ భాగాల్ని దేవుడు అంగీకరిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యమంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.